వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. అమ్మ చెప్పిన కథలు మొదటిది. ఈ కథ చందమామ కావచ్చు లేదా బాలమిత్రది కావచ్చు, తనది కాని సొమ్ము. మన చిన్నప్పుడు ఇలా ఇంత సొఫిస్టికేటెడ్ మోడ్స్ ఆఫ్ లైఫ్ లేనప్పుడు మన అమ్మ వాళ్ళు రాత్రిపూట కూర్చోపెట్టి అన్నం పెడుతూ ఇలాంటి కథలు చాలా చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా ఏ చందమామలోనో బాలమిత్రలోనో చెప్పుంటారు. తనది కాని సొమ్ము అని పెట్టింది నేనండి. ఈ కథ పేరు, కథకు పేరు ఉండేది కాదు, వాళ్ళు మర్చిపోయేవాళ్ళు, మనకి చెప్పేవాళ్ళు కాదో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే కథ ఉండేది కాదు. కథ ఏమిటి అంటేను, ఒక అతను పద్మశాలీలు అనమాట, సాలే వాళ్ళు అంటారు చూడండి, అలా అతను ఒక చీరనేసి కొన్ని బట్టలు నేసి శాల్వాలు లాంటివి అవి పట్నం పోయి అమ్ముకొస్తూ ఉండేవాడు అన్నమాట ఒక గ్రామం నుంచి. అలా అతను ఒక గ్రామం నుంచి తను ఖాళీగా ఉన్నప్పుడు పట్టణానికి వెళ్ళి అమ్మటానికి వెళ్ళేటప్పుడు ఒక కాలువ దగ్గర గుడ్డివాడి సొమ్ము కాలువ నీటి పాలవుతుంది, గుడ్డివాడి సొమ్ము కాలువలో కొట్టుకుపోతుంది అని అరుపులు వినిపిస్తాయి. సరే, అతను ఏం చేస్తాడంటేను అక్కడి కాలువ ఒడ్డు దగ్గరికి సాలేవాడు తన అల్లిన శాలువాలు అవి ఆ పక్కన పెట్టి వెళ్ళి చూస్తేను ఒక ముంత లాంటి దాంట్లో బంగారు నాణ్యాలు దొరుకుతాయి. ముంత లాంటిది దొల్లిపోతూ ఉంటుంది, అందులో బంగారు నాణ్యాలు ఉంటాయి అన్నమాట. అయితే అతను అది తీసుకుని అరే ఇందులో బంగారు నాణ్యాలు ఉన్నాయని మళ్ళీ ఆ శాల్వాలు కూడా తీసేసుకుని మళ్ళీ ఇవి అమ్మటానికి వెళ్తే ఎవరైనా కొట్టేస్తారేమో అన్న భయంతో అది కూడా తీసుకుని ఇంటి దారి పడతాడు. ఇంటికి వెళ్తూ మధ్యలో ఒక చోట ఆగాల్సి వస్తుంది. రాత్రి అయిపోతే ఇది వరకు ప్రయాణం చేసేవాళ్ళు కాదు. అలా ఒక ఆవిడ దగ్గర ఆగిపోతాడు. ఆవిడే పూటకోళ్ళమ్మ దగ్గర కొంచెం అన్నం తినేసి అక్కడ కూర్చుంటాడు. అతనికి అనుమానం వస్తుంది, నా దగ్గర ఇన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయి కదా, ఎవరైనా దొంగలు వచ్చి కొట్టేస్తారేమో అని ఆమెని పిలిచి, కొద్దిగా ఇవి మీరు దాచిపెడతారా అని, ఈ ముంత మీ దగ్గర ఉంచండి, రేపు పొద్దున్న నేను ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అని చెప్తాడు. ఆవిడ కూడా సరే అని చెప్పి తీసుకుంటుంది. ఇందులో ఏంటంటేను ఆముదం ఉందండి, నాకు ఆముదం అవసరమై నేను కొనుక్కొని వచ్చుకున్నాను అని చెప్తాడన్నమాట. సరే అంటుంది. అదే రోజు రాత్రి ఆ ముసలామెకి కూతురికి పురిటి నొప్పులు వస్తాయి. పురిటి నొప్పులు వచ్చి ఆముదం అవసరమయ్యి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్దామని, ఎందుకులే ఇంత హడావుడిగా ఇప్పుడు వెళ్ళటము, ఆయన ఏదో ఆముదం ఇచ్చాడు కదా, రేపొద్దున ఆయనకి కొంత సొమ్ము చెల్లించేద్దామని చెప్పి ఆ ముంత తీసి చూస్తుంది. అందులో బంగారు నాణ్యాలు వస్తాయి, చాలా ఉన్నాయి బంగారు నాణ్యాలు. ఇంకా ఆవిడేం చేస్తుందంటే దాన్ని మళ్ళా ఆ బంగారు నాణ్యాలన్నీ దాచేసి అందులో ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆముదం అడుక్కొని తీసుకుని వచ్చేసి ఆ కుండ నిండా ఆ ముంత నిండా నింపేసి మళ్ళీ వాసన కట్టేసి తనకు తెలియనట్టు ఆమె వాళ్ళ అమ్మాయికి కూడా చక్కగా ఆముదం రాసి మనవడో ఎవరో పుడతారన్నమాట. ఆ మనవడికి, ఆ పిల్లాడికి, ఆ పసిబాలుడికి ఆముదం రాసి స్నానం చేయించి కూర్చుంటుంది ఏమీ ఎరగనట్టు. ఈ లోపల తెల్లవారుతుంది, అతని ముంత అతనికి ఇచ్చేస్తుంది. అతని ఇంటికి వెళ్ళి చూసుకున్నాక ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది ఇంట్లో ఆముదమై ఉంది అని. ఆయన మళ్ళా వస్తాడు వెనక్కి. అదేంటి నాయన, నువ్వు ఆముదమే కదా ఇచ్చావు అని అడుగుతుంది ఆవిడే. ఆముదం కదా నువ్వు ఇచ్చింది అంటుంది. అతను ఏం మాట్లాడలేడు, ఎందుకంటే అతను చెప్పింది అందులో ఆముదం ఉందని. దాని నిండా ఆముదం కోసం ఆమె ఇచ్చేసింది బంగారు నాణ్యాలు తీసుకుని. అతను తిరిగి వస్తుంటే ఎవరో చెప్తారనమాట, గుడ్డివాడికి మనవడి పుట్టాడు, గుడ్డివాడికి మనవడి పుట్టాడు అని. అంటే ఆ అమ్మాయి తండ్రి గుడ్డివాడన్నమాట. అతని సొమ్ము ఎక్కడిది పోదు, తనది కాని సొమ్ము తీసుకోవటం కూడా కుదరదు అని ఈ కథ అర్థం. ఇలాంటిది మనం తీసుకోవాలన్నా కూడా కుదరదు అని చెప్పే నీతి కదండి. మీ అందరికీ బాగా అర్థం అవ్వాలంటే ఈ మధ్య నేను చూసిన సినిమాలో అలా వైకుంఠపురంలో తన కొడుకుని ఎవరికో ఇచ్చి ఇంకోళ్ళ కొడుకుని తను తీసుకుందాం, సొమ్ము తీసుకుందాం అనుకుంటాడు ఆ సినిమాలో. కాకపోతే చివరికి తన కొడుకు తన దగ్గరికే వస్తాడు, అసలు వాళ్ళ కొడుకు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. ఇది చూస్తే మీకు ఈ కథ ఇంకా విపులంగా అర్థమవుతుంది. మరొక కథతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.